Good, sir. Okay. Vasanta, is it audible my voice? Yeah, thank you. So right now I'm trying to share my screen. Vasanta, is it visible my screen? Vasanta, is it visible my screen? Harsha? Hello? Anybody can tell? Yes, sir. Visible, sir. Visible. Tag. Yeah, we are discussing relational operators. Yeah. Today we will discuss a new concept, that one is the relational operators. So this is the most important for developing a web developer. సో మనం అందరికీ కూడా ఒక వెబ్ డెవలపర్కి, అంటే దట్ మీన్స్ ఒక పైథాన్ డెవలపర్కి కావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం అనేది తెలియాలి. అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఈరోజు మన యొక్క సెషన్ అన్నమాట. ఈ సెషన్ని ఎవరైతే బాగా పర్ఫామ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మంచి 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 కోడింగ్ మీద మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ ఏదైతే చెప్పుకుంటున్నాం, ఈ వీక్ మొత్తం కూడా అయిపోయినాక సాటర్డే డిస్కస్ చేసి సండే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా ఏదైతే మీ అందరికీ చెప్పానో ఆ ఎంటైర్ ద సెషన్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకరోజు 1 గంటన్నర సెషన్ పెట్టేసేసుకొని మనం ఏంటంటే బ్రేక్ కాకుండా మరొకసారి రీక్యాప్ అనేది చేసేసుకుందాం. అందుకని నో వన్, ఎవ్వరు కూడా సండే అనేది మిస్ కావద్దు అనమాట. ఓకేనా? ఎవరికన్నా చిన్న చిన్న స్ట్రక్ అయినా కానీ ఎక్కడైనా మిస్ అయినా కానీ అవన్నీ కూడా ఏం చేద్దాం అంటే ఓవరాల్ సెషన్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్తో మనం క్లియర్ చేసేసుకుందాం. మనం ఏం నేర్చుకున్నాము, ఏమేమి మిస్ అయ్యాము, ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా, ఇలాంటి చేద్దాం. ఎగ్జాంపుల్ మన చేసేసుకుందాం. ఓకే ఓకే డన్. అండ్ టుడే అవర్ ఎజెండా, మన ఈరోజు ఎజెండా ఏంటిది అంటే రిలేషనల్ ఆపరేటర్స్. మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ పైథాన్లో. ఈ దాన్ని ప్రోగ్రామింగ్లో రిలేషనల్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటిది అనేది మనం నేర్చుకుంటాం అనమాట. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటామంటే కంపేరింగ్ నెంబర్స్. అంటే మనము నంబర్స్ అనేవి ఉంటాయి కదా, ఒక నెంబర్ని మరొక నెంబర్ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని ఎలా యూజ్ చేస్తామనే కాన్సెప్ట్ని ఫస్ట్ నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే
Sorry for that. We missed it. Yeah, Vasanta, is it visible my voice? Sorry, is it audible my voice? Yeah, thank you. I forgot at my mobile. Okay. Yeah. Right now I am trying to share my screen. యా మనం ఈరోజు మన యొక్క ఎజెండాలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవడం అనేది ఏమవుతుంది అంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఏమేమి నేర్చుకుంటామంటే కంపేరింగ్ నంబర్స్ని కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాము, అలానే స్ట్రింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు ఈక్వాలిటీ అనే ఒక రూల్ని యూజ్ చేస్తాం. అంటే ఏంటిది అనేది చూస్తాము. అలానే ఇంకొకటి ఏం చేస్తామంటే కోడ్ వాక్ త్రూ, ఒక టికెట్ తీసేసుకొని ఆ టికెట్కి పైథాన్తో క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసేసి ఆ టాస్క్ని ఎలా అచీవ్ చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంది, రిలేషనల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రోగ్రాంలో రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామంటే మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక నెంబర్ ఉంటే బోల్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఒక నెంబర్ని మరొక నెంబర్తో కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ దట్ ఇంకా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చెప్పేసి తర్వాత ఫైనల్గా చెప్తాను అనమాట. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఉంది. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఏం చేస్తారు, మా అమ్మాయి కంటే పక్కింటి అమ్మాయికి చాలా మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే మా అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది, లేదంటే మా అమ్మాయి కంటే ఇంకొక అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది, ఆ అమ్మాయికి 70 మార్కులు వచ్చినాయి, మా అమ్మాయికి 90 మార్కులు వచ్చినాయి అనేసి ఎప్పుడు ఏం చేస్తాం, మనం కంపేర్ చేస్తూ ఉంటాం లేదా. అంటే ప్రోగ్రాంలో కూడా మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ని, ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అంటే లైక్ అవి ఎలాంటి అంటే మీరు స్క్రీన్ మీద రైట్ సైడ్ కనుక చూసారనుకో గ్రేటర్ దాన్ అని ఉంది చూడు, అలాంటి గ్రేటర్ దాన్ నెంబర్తో కానీ లెస్ దాన్ అనే నెంబర్ ఉంది చూడు, ఈ లెస్ దాన్ అనే నెంబరు ఈ గ్రేటర్ దాన్ అనే నెంబర్స్ని ఏమని పిలవచ్చు అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తాం అనమాట. అంటే ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి మన ప్రోగ్రాంలో ఏం చేస్తాం, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలాంటి సింబల్స్ వాడామనుకో వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తాం అనమాట. ఒక వేరియబుల్ లోపల మనం ఏం చేస్తాం, వాల్యూస్ ఇస్తాము, అక్కడ ఇచ్చిన వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా యూజ్ చేయడం ద్వారా మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్, అంటే మన యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్తో రిజల్ట్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే అగైన్ మరొకసారి చెప్పు, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది అంటే రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఆ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన ఆపరేటర్ అనేది కరెక్ట్ వేలో ఆపరేట్ చేసామా, ఫాల్స్ వేలో మనం రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసామా తెలుసుకోవడానికి మనకు అవుట్పుట్లో ఏం చేస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్లో మనం ఏం చేస్తామంటే రిజల్ట్ అనే దాన్ని డిస్ప్లే చేస్తాం. ఇలా చేయడం అనేది ఈ పైథాన్ ప్రోగ్రాంలో అందరూ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇదంతా నాకు తెలియదు కాబట్టి ఒకసారి పెయింట్లోకి వెళ్ళేసేసి ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ నేర్చుకొని రావడం ద్వారా ఏమర్థమైందంటే ఇంకా క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆర్ఓ అంటే ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకు ప్రోగ్రాంలో ఏముంటాయి, వాల్యూస్ ఉంటాయా లేదా. వాల్యూస్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకో, ఆ వేరియబుల్ లోపల మనం ఏం స్టోర్ చేస్తాము, వాల్యూ అనే దాన్ని స్టోర్ చేసేది, అవునా కదా. అంటే మీ అందరికి తెలుసు కదా, ఎనీబడి కెన్ టెల్ ఏ ఈక్వల్ టు 1 అన్నాను అంటే వసంత దీని మీనింగ్ ఏంది, ఈక్వల్ టు మీనింగ్ 1 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసామన్నమాట. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఇంకా డీప్గా చెప్పాలంటే ఏం చెప్పాలి, ఏ అనే ఒక వేరియబుల్ లోపల మనం ఏం చేసాము, 1 అనే వాల్యూ తీసుకెళ్ళి స్టోర్ చేసామని దాని మీనింగ్, అవునా కాదా.
ఓకే డన్. అలానే ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చిన వాటిని ఏమంటారు? ఇక్కడ ఇచ్చిన వాటిని ఏమంటారు? వాల్యూస్ అంటారన్నమాట. వాల్యూస్ అంటే ఒక వాల్యూస్ ఉన్నాయి చూడు, ఒక కోడ్ లోపల ఏముంది అంటే బోల్డ్ అని వాల్యూస్ ఉండొచ్చు. ఆ వాల్యూస్ ని అంటే ఒక 2 వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాం, 1, 2 అనేవి ఉన్నాయి అనుకున్నాం ఒక కోడ్ లోపల, అంటే 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తున్నాం. ఏది చిన్నది ఏది పెద్దది, 2 సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తున్నాం. అంటే ఒక కోడ్ లోపల 2 వాల్యూస్ ఉన్నాయి అంటే ఇంటీజర్స్, 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తాము, ఒక కోడ్ లోపల 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అది ఈ ప్రోగ్రాంలో రిలేషనల్ ఆపరేటర్స్ని కనుక యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాసామనుకో మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే మనం రాసిన కోడ్ అనేది రైట్ అయితేనే ఉన్న ట్రూ అని వస్తుంది అనమాట. అదే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ కాకపోతే ఏమని వస్తుందంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ని కరెక్ట్ వేలో ఆపరేట్ చేసామా లేదనేది కోడ్లో తెలుసుకోవడానికి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ రిజల్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్? ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాని డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏముందంటే ప్రింట్ ఆఫ్ 5 less than 10 అని ఉంది. ప్రింట్ ఆఫ్ 5 greater than 10 అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది చూద్దామా? ఏంటి దాని మీనింగ్? కోడ్లోకి వెళ్ళాను, కోడ్ ప్లే గ్రౌండ్లోకి. ప్రింట్ ఆఫ్ 5 less than 10 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎనీబడి కెన్ టెల్. ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? హర్ష, ఈజ్ ఇట్ విజిబుల్? Sir, visible. Okay then. What is the meaning of this line? 5 అనే వాల్యూ 10 కంటే తక్కువ. ఓకే then. Should sorry. ఓకే then. ఇప్పుడు నేను చూద్దాం. ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్ వసంత? ఓకే then. ఇప్పుడు నేనేం చేస్తుందంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్, నేను రాసిన ప్రోగ్రామ్కి మీనింగ్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ 5 less than 10 అంటే దీని మీనింగ్ ఎందుకు చూద్దామా? అంటే దీని మీనింగ్ ఏంది? ఇక్కడ ఏం సింబల్ పెట్టాను? లెస్ దాన్ అనేది పెట్టాను. లెస్ దాన్ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఇక్కడ ఏముంది చూడు, ఒక నంబర్ ఉంది అంటే ఒక ఇంటీజర్. ఇక్కడ ఏముంది? మరొక ఇంటీజర్. అంటే నా కోడ్లో 2 వాల్యూస్ ఉన్నాయన్నమాట. 5 అనే ఒక వాల్యూ, 10 అనే ఒక వాల్యూ ఉంది. ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి నేనేం చేశానంటే ఒక సింబల్ని యూజ్ చేశాను అనమాట. దీన్ని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని పిలుస్తాం. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే నా కోడ్ లోపల నేనేం చేశానంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి 2 నెంబర్స్ని కంపేర్ చేశాను అనమాట. ఓకేనా? ఇక్కడ నేనేం చేశానంటే రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. కంపేర్ చేయగానే ఈ క్వైరీ అనేది కరెక్టా, అంటే మన భాషలో ఏమంటాం, కరెక్టా రాంగా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనే దాన్ని ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే మనం రాసిన ఆపరేషన్ అనేది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే మనం రాసిన కోడ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట పైథాన్లో. ఇలా రాయడం ద్వారా మనకి ఏంటిది మీనింగ్ అనేది చూద్దాం. 5 less than 10 అంటే లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, మధ్యలో ఏం చేసాము లెస్ దాన్ అనే సింబల్ పెట్టాం. లెస్ దాన్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే
లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే రైట్ సైడ్ నెంబర్ అనేది చిన్నది అని చెప్పడానికి ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ సింబల్తో చెప్తాం అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లెస్ దాన్ సింబల్ రాసామంటే దానికి బ్యాక్ సైడ్ ఉన్న నెంబర్ కంటే రైట్ సైడ్ ఉన్న నెంబర్ చిన్నదే అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి కండిషన్ ట్రూ అయింది. అలా లేదు అంటే మనకి ఏమైంది అంటే ఫాల్స్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలా చేయడం అనేది ప్రోగ్రామ్ లో చేస్తున్నాం. ఒకసారి వెళ్ళి చూసొద్దాం కోడ్ ప్లే గ్రౌండ్. వెళ్ళాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే క్వైరీని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. వాట్ ఈస్ ద అవుట్పుట్? యా, ఏమైంది 5 ఈజ్ లెస్ దాన్ 10 అంటే 5 ఈజ్ లెస్ దాన్ 10 అంటే 10 అనే నెంబర్ కంటే 5 అనే నెంబర్ అనేది ఏమైందంటే చిన్నది అని చెప్పడానికి ఏం చేస్తామంటే ఈ అనేది చిన్నది అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయడం ద్వారా నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? ట్రూ అని వచ్చింది. అంటే మనం క్వైరీ ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చెప్పాను? రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఏం చేస్తాం ప్రోగ్రామింగ్లో ఏం చేస్తాం? 2 నెంబర్లను కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. దాని ద్వారా మనం అవుట్పుట్ అనేది ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రాంలో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పొచ్చు అనమాట. అంటే మనం రాసిన క్వైరీ అనేది కరెక్ట్ అయితే ట్రూ అని వస్తుంది. మనం రాసిన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ కాకపోతే ఫాల్స్ అనేసి మనం ఏమవుతుందంటే డిస్ప్లే చేయడానికి ఇలా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఈ రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో వర్క్ చేయడం అనేది చేస్తాను పైథాన్లో. దానికోసం నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. 5 లెస్ దాన్ 10 అని చెప్పాను అనమాట. 5 లెస్ దాన్ 10 అంటే దాని మీనింగ్ ఏంటంటే 10 రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ అనేది చిన్నది అని చెప్పడానికి నేనేం చేశానంటే ఇలా కోడ్ రాశాను. అలా కోడ్ రాయడం అనేది కరెక్టా కాదా అనుకున్నాను. అంటే దాని మీనింగ్ చెప్పుకున్నాను. ఇక్కడికి వెళ్ళి పెయింట్లోకి 5 ఈజ్ లెస్ దాన్ 10 అని రాశాను. అంటే దాని మీనింగ్ ఏంది? రైట్ సైడ్ ఎంత ఉంది? 10 ఉంది. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది? 5 ఉంది. అంటే దీనికంటే ఇది చిన్నది. అవును అంటే మనకి ఏం రావాలి? ఎస్. అంటే ప్రోగ్రాంలో కూడా మనం ఏం చేసామంటే ఈ ఎస్ అనే స్టేట్మెంట్ వచ్చేసేసింది. ఇప్పుడు సపోజ్ నేనేం చేశానంటే 5 గ్రేటర్ దాన్ 10 అని రాశాను. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అంటే అప్పుడు ఏమైంది? ఫాల్స్ అని వచ్చేసింది. అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాసేసి ఆ కోడ్లో రిలేషనల్ ఆపరేటర్స్ కనుక మనం యూజ్ చేసేసామనుకో, ఆ యూజ్ చేసిన ఆపరేషన్ అనేది ఎగ్జాక్ట్లీ రైట్ అవుట్పుట్టా కాదా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మనకి ట్రూ అనేది వచ్చింది అంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అనేసి, ఫాల్స్ అని వచ్చింది అంటే మనం ఏం చేసామంటే మనం అప్లై చేసిన ఆపరేటర్ అనేది డిస్కస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వాటిని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి చెప్తున్నాను అనమాట. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. లైక్ అవి ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్లో చూద్దాం. లెస్ దాన్, గ్రేటర్ దాన్ అనే వాటిని ఒక రిలేషనల్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో బోల్డన్ని వాల్యూస్ ఉంటే ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే డన్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని మన ప్రోగ్రాంలో కనుక యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం అప్లై చేసిన రిలేషనల్ ఆపరేటర్ కరెక్టా కాదా అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి మనం ఏదైతే రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసిన కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనం అప్లై చేసిన రిలేషనల్ ఆపరేటరు ఆ వాల్యూస్కి కరెక్టా కాదా అనేది అవుట్పుట్ బాక్స్లో మనం చూసుకోవచ్చు అనమాట. కరెక్ట్ అయితేనేమో ట్రూ అని, రాంగ్ అయితేనేమో ఫాల్స్ అనే కీవర్డ్తో మనం ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా కూడా చేయడం అనేది చేస్తారన్నమాట ప్రోగ్రామింగ్. ఓకేనా? ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేనేం చేశానంటే 2 అని రాసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఎంత రాశానంటే 5 అని రాశాను. దీనికి అవుట్పుట్ ఎంత రావచ్చు? సారీ, దీని మీనింగ్ ఎవరన్నా చెప్పగలరా? హరివందన చెప్పగలవా? ప్రింట్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ 5.
ఫాల్స్. అంటే ఏంటని చూద్దాం. 2 కంటే 5 అనేది ఏంటిది అంటే ఏంటిది 2 ఈజ్ గ్రేటర్ దెన్ 5. అంటే 5 కంటే 2 అనే నెంబర్ చాలా పెద్దది అని చెప్పాను అనమాట. అంటే తప్పు కదా అనేది మీ అందరికీ అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే రైట్ సైడ్ ఉన్న నెంబర్ అనేది రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ అనేది పెద్దది అని చెప్పడానికి మనం ఏం చేయాలి? గ్రేటర్ దాన్ 5 అంటే దాని మీనింగ్ ఏంటంటే రైట్ సైడ్ నెంబర్ కంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబరు పెద్దది అని చెప్పే పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఈ గ్రేటర్ దాన్ అనే సింబల్ని చెప్తాం. లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే రైట్ సైడ్ నెంబర్ పెద్దది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ రావడం ద్వారా మనం రిలేషనల్ ఆపరేటర్స్ని అర్థం చేసుకున్నాం అనమాట. అలానే ఇంకా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దానే కాదనమాట, ఇంకా బోలెడ్ ఉన్నాయి అనమాట. అవన్నీ ఏంటిదని చూద్దాం. ఓకేనా? ఓకే. అంటే మనం ఒక నెంబర్ని మరొక నెంబర్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం కదా. వాటిలో మనం ఓన్లీ లెస్ దాన్ గ్రేటర్ దానే కాకుండా ఇంకా బోలెడ్ అన్ని వాటిని కూడా యూజ్ చేస్తాం అనమాట. అలా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో 2 ఈజ్ ఈక్వల్ టు దగ్గర పెట్టామనుకో దాన్ని ఎలా తీసుకుంటామంటే ఈజ్ ఈక్వల్ టుగా తీసుకుంటాం అనమాట. తర్వాత ఒకటి చూడు, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టేసి ఒక ఈజ్ ఈక్వల్ టు కనుక తీసుకున్నాం అనుకో దాన్ని ఏమంటారంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు అని పిలుస్తాం అనమాట. అలానే ఒక గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి దాని పక్కన ఈజ్ ఈక్వల్ పెట్టామనుకో దాని మీనింగ్ ఏమని పిలుస్తారంటే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పిలుస్తాం అనమాట. అలానే మనం ఏం చేసేసామంటే లెస్ దాన్ సింబల్ పెట్టి దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు అని పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పిలుస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రాంలో లెస్ దాను, గ్రేటర్ దాను, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే వీటితోనే మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? అంటే మనం ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక ప్రోగ్రామ్ లోపల వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎలా ఇంటీజర్ అనే వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం 6 టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ప్రోగ్రామ్ అనేది రాస్తాం. అవన్నీ ఏ పర్పస్లో ఉన్నప్పుడు ఏటిని అప్లై చేయాలి అనే దాని గురించి, ఎలా చేస్తామనే దాని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఓకే. డన్. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. ఓకే. ఏమని చెప్పానంటే ఇప్పుడు దాకా మీ అందరికీ ఏమని చెప్పానంటే మనకి కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట ఒక ప్రోగ్రాంలో. అంటే అవి ఏంటిది? ఇంటీజర్స్. అంటే 2 ఇంటీజర్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక ఇంటీజరు మరొక ఇంటీజర్ ఉంది. ఈ 2 ఇంటీజర్ని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే
కంపేర్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో వీటిని కంపేర్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అలా కంపేర్ చేయడానికి మనం వీటిని వాడుతున్నామంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలానే ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రెండు ఇంటీజర్స్ని ఒక ప్రోగ్రాంలో కంపేర్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అలా కంపేర్ చేసినాక మన ప్రోగ్రామ్ అవుట్పుట్లో మనం ఏం చేస్తున్నామంటే మనం కంపేర్ చేసిన ఫామ్ అనేది, కంపేరింగ్ ఫామ్ అనేది కరెక్ట్ అయితేనేమో అవుట్పుట్ ట్రూ అనేసి, ఫాల్స్ అయితేనేమో, తప్పు అయితేనేమో ఫాల్స్ అని వచ్చేటట్లు మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని అచీవ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటిది అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం అన్నమాట కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. ఓకేనా? ఓకే డన్. వాటిలో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాటిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, ఏముందంటే ప్రింట్ ఆఫ్ 2 ఈజ్ లెస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాశాను. అంటే అప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చెప్దాం. ఓకేనా? ఓకే డన్. మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ఈ క్వైరీ రాసేసి చూద్దాం. ఓకేనా? ఓకే డన్. ప్రింట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అవుట్పుట్ అనేది ప్రజెంట్ చేయడం అనమాట. అంటే క్వశ్చన్ అనుకోండి, మీరే అవుట్పుట్ చెప్తున్నాం అనమాట, ఏమొస్తుంది అనేది గెస్ చేస్తున్నాం అనమాట. ఏమని రాసుకున్నాను? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? ఎవరైనా సరే చెప్పగలరా? దాని మీనింగ్ ఏంటిది? ఎవరైనా సరే చెప్పగలరా? 2 కంటే చిన్నది లేదంటే ఈక్వల్ అని సార్. ఈక్వల్ లేదంటే అంతకంటే చిన్నది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాయట్లేదు, ఇక్కడ వాల్యూస్ రాసుకున్నాను. 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, దాని మధ్యలో నేను ఏం చేశాను అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది అంటే మనం ఏం చేసాం, మన ప్రోగ్రాంలో రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసేసాం. ఓకే డన్. ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే ఒక కండిషన్ చెప్పాం. ఆ కండిషన్ కరెక్టా రాంగ్ అనేది మనం చెక్ చేసుకుంటున్నాం. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది? 2 లెస్ దాన్ అంటే 2 కంటే తక్కువ లేదంటే అంతకంటే ఈక్వల్ 2 అని. ఇక్కడ రాసిన ఏవైతే ఇంటీజర్స్ ఉన్నాయో లెఫ్ట్ రైట్ సైడ్ ఆ రెండు కూడా సేమ్ అయినా అవ్వచ్చు, లేదు అంటే 2 లెస్ దాన్ 2 అన్నాను. అంటే నేను రాసిన లెఫ్ట్ సైడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏమవ్వచ్చు అంటే రైట్ సైడ్ రాసిన నెంబర్కి సమానం అన్న అవ్వచ్చు, లేకపోతే దానికంటే ఏమవ్వచ్చు అంటే చిన్నదైనా అవ్వచ్చు అని చెప్పాను అనమాట. అంతేనా కాదు చెప్పింది? 5 లెస్ దాన్ 10 అన్నాను. అంటే దాని మీనింగ్ ఏం చెప్పాము? 5 లెస్ దాన్ 10 అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏం చెప్పాను? 5 లెస్ దాన్ 10 అంటే అంటే ఇది లెఫ్ట్ నెంబర్ అనమాట, లెఫ్ట్, ఇది రైట్. అంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ అనేది రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ కంటే చిన్నది అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ అనే సింబల్ పెడతాం. అదే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టానంటే దాని మీనింగ్ ఏంది? ఈ రెండు నెంబర్లు సమానంగా అయినా ఉండవచ్చు, లేకపోతే నేను తీసుకున్న ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్ ఏమైంది అంటే రైట్ సైడ్ నెంబర్కి సమానంగా అయినా ఉండొచ్చు, లేకపోతే రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే ఇది చిన్నదైనా అవ్వచ్చు అని చెప్పాను. అవునా కాదా? అని చెప్పినప్పుడు నేను చెప్పిన కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా అవ్వలేదా? 2 2 రెండు ఉన్నాయి కాబట్టి సమానం అయింది. అంటే ఏదో ఒకటి సమానం అయిపోయింది కాబట్టి అప్పుడు మనకి ఏం రావాలి? అవుట్పుట్ ఏం రావాలి? మన కండిషన్ కరెక్ట్ అయిందంటే 2 అని రావాలి కదా, 2 అని వచ్చేసేసి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే 2 అనే ఒక ఇంటీజర్ని నేనేం చేశానంటే రిలేషనల్ ఆపరేటర్స్తో నేనేం చేశానంటే కంబైన్ చేసి ఒక కోడ్ అనేది రాశాను అనమాట. ఆ కోడ్ అనేది కరెక్ట్ వేలో రాసానా రాంగ్ వేలో రాసానా చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట పైథాన్లో. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. అలానే 4 ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏందనేది ఒకసారి రాద్దాం. 4 ఏమని రాశానంటే ఇక్కడ ఏం రాశాను? ఒక లైను, ఒక కింద ఒక చుక్క పెట్టాను, దాన్ని ఏమంటారు? ఎక్స్క్లమేటరీ అంటారు అనమాట. అని రాసేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టి 1 అని పెట్టారు. అంటే ఈ లైన్కి మీనింగ్ ఎవరన్నా చెప్పగలరా? ఎనీబడి ఏమన్నా చెప్పగలరా? అంటే ఇక్కడ నేను 2 నెంబర్లు తీసుకున్నాను అనమాట. తీసుకున్నాను
1 అనే ఒక నెంబరు, 4 అనే ఒక నెంబర్. ఈ రెండింటి మధ్యలో నేనేం చేశాను అయిపోయింది. ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ నేనేం పెట్టాను చూడు, నాట్ ఈక్వల్. అంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబరు, రైట్ సైడ్ తీసుకున్న నెంబరు రెండు కూడా సమానం కాదు అని చెప్పాను అనమాట. అంటే నేను ఒక కండిషన్తో చెప్పాను అనమాట. ఏమని చెప్పాను రిలేషనల్ ఆపరేటర్తో, లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో రైట్ సైడ్ తీసుకున్న నెంబరు రెండు కూడా సమానంగా ఉండవరా అని చెప్పామన్నమాట. అంటే అది కరెక్టా కాదా? కరెక్టా కాదా? అవును అని చెప్పాను అనమాట. అవును అని చెప్పినప్పుడు ప్రోగ్రామ్ రాశాను అనమాట. అప్పుడు నాకేమొచ్చిందంటే ట్రూ. నేను వాడిన ఏదైతే ఉందో రిలేషనల్ ఆపరేటర్ కరెక్ట్గానే వాడాను అని చెప్పాను అనమాట. నా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి అనమాట. ఆ రెండు ఏంటంటే ఒకదానికి ఒకటి సమానంగా లేవురా అని చెప్పాను అనమాట. ఆ చెప్పానో లేదో నేను కంప్యూటర్ అర్థమయ్యేలా చెక్ చేసుకున్నా అంటే అప్పుడు నేనేం చేశాను, రిలేషనల్ ఆపరేటర్ పెట్టడం ద్వారా నాకేమొచ్చిందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ ద్వారా నేను పెట్టిన రిలేషనల్ ఆపరేటర్ రాంగ్ ఆర్ రైట్ అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ ఇలా రాయడం అనేది చేస్తాం అనమాట. అంటే 2 నెంబర్లను కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, మనం కంపేర్ చేసేది అనేది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్పుట్ ద్వారా మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేసేసి ప్రోగ్రామ్ అనేది మనం రాస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? కళ్యాణ్, డూ యూ హ్యావ్? ఓకేనే. అనదర్ లైన్లోకి వెళ్దాం. అంటే మనం ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్గా మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కామన్గా మనం ఏం చేస్తామంటే బోలెడన్ని మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఆ కామన్గా చేసే కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. హరివందన, ఏమన్నా డౌట్ ఉందా నాన్న? కళ్యాణ్, డూ యూ హ్యావ్? ఓకేనా? ఓకేనా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ 3 అని పెట్టాను. ఇక్కడ ఏం చేశానంటే ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ లైన్? నవీను, ఈ లైన్కి అవుట్పుట్ చెప్పగలరు? హర్ష? ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది. వై? వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. అంటే నేను అక్కడ ఏం చేశాను, 3 ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశాను. అంటే ఏం చేశాను, 3 అనే నెంబర్ని 3 అనే నెంబర్తో కంపేర్ చేశాను. ఆ రెండు సమానమా కాదని చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు పెట్టానంటే సమానమే కదా. కానీ నాకేమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది అనమాట, సింటాక్ ఎర్రర్. ఏమని వచ్చిందంటే ఆ సింటాక్ ఎర్రరు ఏమని వచ్చింది చెప్పండి. ఏమని వచ్చింది? చెప్పాలి నాన్న, మీరు చెప్తేనే కదా. మనం ఏం చేసేసామంటే 3 ఈక్వల్ టు 3 అని పెట్టామంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. అంటే 3 ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టామంటే దాని మీనింగ్ ఏందో నాకు చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 3 అని పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంది? ఏ ఈక్వల్ టు 3 అంటే దాని మీనింగ్ ఏంది? 3 అనే ఒక వాల్యూని ఏ అనే ఒక వేరియబుల్కి మనం ఏం చేసామంటే అసైన్ చేసాము అంటాం. అంటే అసైన్ చేసాము అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్తో మనం ఏం చెప్తామంటే అసైన్ చేసాము, ఈ నెంబర్ దీనికి ఇచ్చాము అని చెప్పడానికి ఏం చేస్తామంటే సింగిల్ ఈజ్ ఈక్వల్ టు కనుక మనం వాడామంటే దాన్ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాం. అదే ఒక ఎక్స్ప్రెషన్ లోపల మనం ఏం చేసామంటే 2 ఈజ్ ఈక్వల్ టు పెట్టామంటే దాని మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ ఇందాక, ఈజ్ ఈక్వల్ టు అని చెప్పుకున్నామా లేదా? ఈజ్ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబరు రైట్ సైడ్ తీసుకున్న నెంబరు రెండు కూడా సమానము అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ సహాయంతో చెప్తాం అనమాట. అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే మీ అందరికీ కూడా నేనేం చేశానంటే ఒక ఎక్స్ప్రెషన్ రాశాను. దాంట్లో నేనేం పెట్టంటే ఈక్వల్ టు అని పెట్టానంటే ఇది ఈక్వల్ టు కాదనమాట. దాన్ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి అందువల్ల మనకి ఏమొచ్చిందంటే ఎర్రర్ అనేది వచ్చింది.
అది ఇక్కడ రాసిన 2 డిజిట్లు మనం కంపేర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దాని పక్కన మనం ఏం చేయాలంటే 2 ఈక్వల్స్ అనేవి పెట్టడం ద్వారా మనకి ఏమైందంటే అక్కడ తీసుకునే ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ అని చెప్తాం అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయాలి అంటే నేను తీసుకున్న ఆ ప్రోగ్రాంలో తీసుకున్న లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ 2 కూడా ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి 2 ఈక్వల్స్ ద్వారా మనం చెప్పడం అనేది చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ రాకుండా రైట్ అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే రన్ యాజ్ ఏ కోడ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అంటే 3 అనే ఒక లెఫ్ట్ సైడ్ నెంబరు 3 అనే రైట్ సైడ్ నెంబరు 2 కూడా ఏమంటే ఈక్వల్ అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే 2 ఈక్వల్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా సిమిలరు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? ఓకే, అనదర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అలానే మనం ఏం చేస్తామంటే మనందరం కూడా ఏం చేస్తామంటే కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ 2 కూడా సమానం అని చెప్పేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాల్సిన కాదు మన వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ ఈక్వల్ అనేది పెట్టేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ని పొందుతామంటే ఒక సింటాక్ ఎర్రర్. అంటే మనం ఏం చేసామంటే రాంగ్ ఎక్స్ప్రెషన్ని ఫామ్ చేయడం అనేది పొందడం అనేది చేస్తారనమాట. అంటే సింటాక్ ఎర్రర్ అనేది కనుక వచ్చింది అంటే మీరేం చేయాలి, మీ ప్రోగ్రాంలో మీరు ఏదైతే ఆపరేటర్ యూజ్ చేశారో ఆ ఆపరేటర్ అనేది కరెక్ట్గా లేదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది కామన్గా చేసే ఎగ్జాంపుల్ అనమాట. అంటే కంపేర్ చేసేటప్పుడు 2 నెంబర్స్ ఈక్వల్ అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాల్సింది పోయి మనం ఏం చేస్తామంటే సింగిల్ ఈక్వల్తో మనం ఏం చేస్తామంటే హెచ్యూ అనేది చేస్తాం. ఇది కామన్గా చేసే మిస్టేక్ అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కామన్ మిస్టేక్ ఏంటనేది చూద్దాం. మరొక కామన్ మిస్టేక్ ఏంటంటే నేనేం చేశానంటే 2 <= 3 అని పెడదాం అనుకున్నాం. అంటే 2 <= 3 అంటే దాని మీనింగ్ ఏంటి నాన్న వసంత? నేనేం చేద్దామంటే ఒక ప్రోగ్రాంలో 2 <= 3 అని పెడదాం అనుకున్నాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది? లెఫ్ట్ సైడ్ నెంబరు అంటే నేను తీసుకున్న నెంబర్ ఉంది కదా, అక్కడ ఏ నెంబర్లు తీసుకున్నాను? 2 నెంబర్లు తీసుకున్నాను. 2 అనే నెంబరు, 3 అనే నెంబరు. ఆ రెండింటిని కంపేర్ చేయడానికి నేనేం చేశాను అంటే ఒక రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ చేశాను. ఆ రిలేషనల్ ఆపరేటర్లో ఏ ఆపరేటర్ని యూజ్ చేశాను అంటే <= అనే దాన్ని యూజ్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నేను తీసుకున్న నెంబర్ అనేది రైట్ సైడ్ నెంబర్కి సమానంగా అయినా ఉండొచ్చు, లేకపోతే దానికంటే చిన్నదైనా అవ్వచ్చు అని చెప్పే పర్పస్లో మనం ఏం చేస్తామంటే ఈ <= అనే సింబల్ని ఏం చేస్తాం రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అలా యూజ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేశానంటే 2 అంటే 2 <= 3 అంటే రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ కంటే నేను తీసుకున్న నెంబర్ సమానం అవ్వచ్చు, అంతకంటే తక్కువ అవ్వచ్చు అని చెప్పే పర్పస్లో, తక్కువ అవుతుంది అని చెప్పే పర్పస్లో నేను ఏం చేస్తానంటే <= అనే నెంబర్ చెప్తాను అనమాట. అలా కాకుండా సమానం అవ్వచ్చు, దానికంటే తక్కువ కూడా అవ్వచ్చు అని చెప్పే పర్పస్లో నేను ఏం చేస్తానంటే ఈ <= అనేది తీసుకుంటాను అనమాట. నేను పెట్టిన ఆపరేషన్ అనేది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలంటే ప్రింట్ ఆఫ్ అని ఆ ఎక్స్ప్రెషన్ రాసామనుకో, అప్పుడు మనకి ఏమొస్తుందంటే నా ఎక్స్ప్రెషన్ రైటా రాంగ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ <= అనే ఆపరేషన్ పెట్టేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే కామన్గా ఒక మిస్టేక్ అనేది చేస్తారనమాట. ఏం చేస్తారంటే సింబల్ పెట్టేసి దాని తర్వాత ఏం చేస్తారంటే స్పేస్ ఇచ్చేస్తారనమాట. స్పేస్ ఇచ్చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ని రన్ చేస్తారనమాట. అలా చేయడం ద్వారా ఏమైంది అంటే సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, 2 ఈక్వల్ టు పెట్టినప్పుడు మాత్రమే కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్గా తీసుకొని మనకి ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ని పర్ఫామ్ చేస్తుంది. అలానే <= రాసినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన స్పేస్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు పెట్టామనుకో కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోదన్నమాట. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఒక సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట.
ఆ సింటాక్స్ ఎర్రర్ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ స్పేస్ తీసేసి ఉంచడం ద్వారా ఇప్పుడు ఏమైందంటే మన ప్రోగ్రామ్ అనేది రైట్ అయింది అనమాట. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే లెస్ దాన్ దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెడితేనే అది ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషనల్ ఆపరేటర్గా కన్సిడర్ చేస్తుంది అనమాట కంప్యూటర్. అలా కాకుండా లెస్ దాన్ పెట్టి తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టారనుకో అప్పుడు ఏమవుతుందంటే కంప్యూటర్ అనేది రెండింటిని వేరువేరుగా అర్థం చేసేసుకొని మనకేం చేస్తుందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ని ప్రజెంట్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? ఓకే ఓకే అనదర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే. అనదర్ కామన్గా చేసే మిస్టేక్ అంటే అందరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇవ్వడం ద్వారా ఏమైందంటే సింటాక్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్ అనేది వస్తుంది. దాన్ని అచీవ్ చేయడానికి మనం ఏం చేయాలంటే స్పేస్ అనేది తీసేయాలన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఎర్రర్స్ని కామన్గా చేసే ఎర్రర్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే మనం ఇంకా ఏం చేద్దామంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేద్దామంటే రిలేషనల్ ఆపరేటర్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మరొకటి ఏంటంటే ఫ్లోటింగ్ ఆఫ్ ద టర్మ్. అంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఓన్లీ ఇంటీజర్స్ కాడే కాదు, మనం ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్స్తో పాటు మనం ఫ్లోటింగ్ ద టర్మ్స్ మీద కూడా మనం ఏం చేయొచ్చు అంటే అప్లై అనేది చేయొచ్చు అనమాట. అలా అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేస్తాం ఏంటిది అనే వాటిని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి తెలుసుకొని చూద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2.5 అనే ఒక డిజిట్ ఉంది. అలానే 3.2 అనే ఒక ఫ్లోటింగ్ టర్మ్ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఏ ఆపరేటర్ వాడతాం? నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. వసంత నెంబర్ రిలేషనల్ ఆపరేటర్ వాడతాం. ఆ రిలేషనల్ ఆపరేటర్లో ఏ ఆపరేటర్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ అనేది చెక్ చేయొచ్చు. నాకు నవీన్ స్కోర్ ఎంత అంటే 2.5 అని వచ్చింది. మా కళ్యాణ్కి ఎంత పెట్టంటే ఎగ్జామ్ పెడితే వాడికి 3.2 అని వచ్చింది. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే అలా కంపేర్ చేసేటప్పుడు ఏ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 2.5 నెంబర్ 3.2 అనే నెంబర్తో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు అంటే ఈ నెంబర్తో కంపేర్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే లెస్ దాన్ అనే ఒక సింబల్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. లేదు అంటే ఏం చేయొచ్చు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే దాని ద్వారా యూజ్ చేసినప్పుడు మాత్రమే నేను రాసిన ఈ లైన్కి ఆన్సర్ అనేది సాల్వ్ అవుతుంది అన్నమాట. నాకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే 2-3 అని ఇచ్చారు. ఈ టైప్లో ఉన్నప్పుడు ఏ ఆపరేటర్ వాడతారని చెప్పమన్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే లెస్ దాన్ అనే సింబల్ అన్నా పెట్టచ్చు. అది ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టాను మీనింగ్ మారిపోయింది, అది కరెక్ట్ కాదనమాట. లేదా అంటే మనం ఏం చేయొచ్చు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండు నెంబర్స్ యొక్క పొజిషన్ని ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా నేనేం చేస్తాను అంటే నా ప్రోగ్రాంలో 2.5 అనే నెంబర్ లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే రాసుకున్నాను. అలానే 3.5 అని మరొక నెంబర్ తీసుకున్నాను. 2.5, 3.5 అని 2 నెంబర్స్ నేను ఏం చేద్దాం అంటే కంపేర్ చేద్దాం అనుకున్నాను. నేను తీసుకున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ కంటే తక్కువగా ఉంది అని చెప్పేటప్పుడు నేనేం చేయొచ్చు అంటే రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో మనం చెక్ చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు ఏ సింబల్ వాడాలి అనేది నాకు కన్ఫ్యూజన్ అనమాట. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళి చేస్తే బోల్డ్ అని పెట్టాను. అలా పెట్టే వాటిలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టానుకో అప్పుడు ఏమైద్ది అనేది చెక్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు ఏమైద్దో చెక్ చేయాలంటే నేనేం చేశానంటే ఇక్కడ ఫ్లోటింగ్ టర్మ్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకో ఫ్లోటింగ్ టర్మ్ని కంపేర్ చేయడానికి నేనేం చేశాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని సింబల్ పెట్టి చూశాను అనమాట. పెట్టి చూసేటప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 2.5 అనేది కరెక్ట్ అని వచ్చేసింది. అంటే మనం ఫ్లోటింగ్ ద టర్మ్స్ని కూడా కంపేర్ చేసేటప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్ని పెట్టేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. ఆ ప్రోగ్రాంలో ఏ రిలేషనల్ ఆపరేటర్ అనేది సూటబుల్గా పెట్టాలి అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో ప్రింట్ అనేది పెట్టేసి ఆ కండిషన్ ఇవ్వడం ద్వారా అక్కడ ట్రూ కనుక వచ్చిందనుకో మనం పెట్టిన ఆపరేటర్ అనేది కరెక్ట్ అని, అదే ఫాల్స్ వచ్చిందనుకో మనం పెట్టిన ఆపరేటర్ తప్పుగా పెట్టామనేసి అది సరి చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఈ టైప్ ఆఫ్ సింటాక్ ఎర్రర్స్తో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఫ్లోటింగ్ టర్మ్ చెక్ చేసేటప్పుడు కూడా ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి? ఓకేనా? అలానే 0.1 నాట్ ఈక్వల్ టు 0.1 అని రాశాను. అంటే దానికి అవుట్పుట్ ఏం రావచ్చు? ఎనీబడి కెన్ గెస్. ఫాల్స్ చూసారు కాబట్టి ఓకే.
అలానే మనం ఇంకా ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ క్వశ్చన్స్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ప్రింట్ ఆఫ్ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఒక క్వశ్చన్ ఉందన్నమాట. దీనికి అవుట్పుట్ ఏం రావచ్చు? ప్రింట్ ఆఫ్ నా దగ్గర 2 డిజిట్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టాను అనమాట. ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు పెట్టిన ఈ ప్రోగ్రామ్ అనేది లైన్ అనేది కరెక్టా కాదా ఎలా చెప్పగలరు? ట్రూ. ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అంటే నేను ఏం చేశానంటే సైడ్ తీసుకున్న నెంబర్ రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ రెండు కూడా ఏం చేస్తుంటే ఒకటే నెంబర్లు తీసుకొని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను. అలా పెడితే దాని మీనింగ్ ఏంటిది అంటే నేను తీసుకున్న రెండు నెంబర్లు సమానమైన అవ్వచ్చు, లేదంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అన్నా అనుకో. అంటే దాని మీనింగ్ ఏంది? 10 గ్రేటర్ దాన్ 5 అని చెప్పాను. దాని మీనింగ్ ఏంది? వసంత చెప్పగలవా? ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నేను తీసుకున్న నెంబర్ అనేది రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ కంటే ఏమైంది అంటే పెద్దది అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ అనే సింబల్ వాడతాం. లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబరు రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ కంటే చిన్నది అని చెప్పడానికి ఏం చేస్తామంటే లెస్ దాన్ అనే సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్ అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? అలానే నా దగ్గర ఇంకొక క్వైరీ కూడా ఉందన్నమాట. ఏంటంటే 4 ఒక ఎక్స్లామేటరీ ఈక్వల్ టు ఇక్కడ 10 ఒక ఎక్స్లామేటరీ ఈక్వల్ టు 10 అని రాశాను. అంటే దీని మీనింగ్ ఏంటిది? అవుట్పుట్ ఏం రావచ్చు? అంటే నేనేం చేశానంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు ఆ రెండు వాల్యూస్ సమానం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అనేది పెట్టాలి. అలా ఆపరేటర్ పెట్టాలంటే మనం ఏం చేస్తామంటే నాట్ ఈక్వల్ టు పెట్టాలా లేదా అనేది చూసుకున్నాం అనమాట. ఆ రెండు నెంబర్ సమానం కాదంటే నాట్ ఈక్వల్ టు అని రాస్తాం. అలా కాదు సమానం అని చెప్పాలనుకో నాట్ ఈక్వల్ పెట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో తెలుసుకోవడానికి ఇలా రిలేషనల్ ఆపరేటర్ చెక్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏముందంటే 2.53 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.55 అని ఉంది. ఈ ఆపరేషన్ ఈ రాసిన కోడ్ అనేది వ్యాలిడ్, ట్రూ ఆర్ ఫాల్స్? నేను పెట్టిన రిలేషనల్ ఆపరేటర్ 2 నెంబర్స్ ఉన్నాయి. 2.53 అనే నెంబరు 2.55 అనే నెంబర్ ఉంది. ఆ రెండు నెంబర్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కనుక పెట్టానుకో నా కోడ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఎందుకంటే మీ అందరికి చెప్పాను కదా గ్రేటర్ దాన్ అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంది, గ్రేటర్ దాన్ అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాము. లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ పెద్దదయ్యి రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ చిన్నదైతే గ్రేటర్ దాన్ అనే సింబల్ని పెడతాం అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ ఏమైందంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ చిన్నది, రైట్ సైడ్ నెంబర్ పెద్దది కాబట్టి ఫాల్స్ అనేది వచ్చేసింది గ్రేటర్ దాన్ పెట్టాను. ఓకే. అలానే మరొక క్వైరీ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నేను ఒక క్వైరీ అనేది తీసుకున్నాను అనమాట. ఏమైనా తీసుకున్నా అంటే ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా ఏం చేశారంటే ఇంటీజర్స్తో కంపేర్ చేసినప్పుడు ఏ ఆపరేటర్ పెట్టాలి, ఏ ఆపరేటర్ పెట్టినప్పుడు ట్రూ అయ్యిద్ది, ఏ ఆపరేటర్ పెట్టినప్పుడు ఫాల్స్ అయ్యిద్ది అనేసి బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం బోల్డ్ అని ఎగ్జాంపుల్స్తో మనం ఏం చేసామంటే బోల్డ్ అని ఎలిమెంట్స్ మీద ప్రయోగాలని చేసాం. ఆ ప్రయోగాల ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే ఒకటి అర్థం చేసుకున్నాం అనమాట. ఒక నంబర్ని మరొక నంబర్ని అంటే దట్ మీన్స్ ఒక ప్రోగ్రాంలో ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో కంపేర్ చేస్తాము అనేది ఒక్కటి గుర్తుందనమాట. అది పైథాన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి మనం ఏ నెంబర్స్ని అయితే కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్లో తీసుకున్నాం అనుకో మనం పెట్టిన ఆపరేటర్ అనేది కరెక్టా కాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే ఎలా సింటాక్స్ రాయాలో మీ అందరూ కూడా ఇప్పుడు దాకా ఈజీగా నేర్చుకున్నారనమాట. ఓకేనా? అలానే ఇప్పుడు నేనేం చేశానంటే మరొక ఎక్స్ప్రెషన్ రాశాను.
ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోర్స్లో ఏబీసీ అని రాశాను, ఈక్వల్ టు డబుల్ కోర్స్లో ఏబీసీ అని రాశాను. అంటే ఈ రెండు, అంటే లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంది, స్ట్రింగ్ ఏబీసీ అనేది ఒకటి ఉంది, రైట్ సైడ్ కూడా ఏముందంటే స్ట్రింగ్ ఏబీసీ అనే ఉన్నాయి. అంటే ఇందాక దాకా ఇంటీజర్తో కంపేర్ చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ వాడచ్చు. ఇప్పుడు నేనేం తీసుకున్నా అంటే స్ట్రింగ్స్ అనే వాటిని కంపేర్ చేయడానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్ట్రింగులను కూడా, రెండు స్ట్రింగులను కూడా కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్తోనే కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ రాసిన మొదటి స్ట్రింగ్ రెండో స్ట్రింగ్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టానుకో అవుట్పుట్ ఏం రావచ్చు? అవుట్పుట్ ఏం రావచ్చు చెప్పగలరా ఎవరన్నా? ట్రూ. ఏబిసి అని రాశాను, ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోర్స్లో ఏబిసి అని రాశాను. అని రాసి నేను ఏం చేశాను అంటే ప్రోగ్రామ్ని ఎండ్ చేశాను. నేను ఏం చేశాను ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ఏమనొచ్చింది వై ఈక్వల్ అనేది వాల్యూస్ ఈక్వల్ టు నేను రాసిన ఆపరేషన్ అనేది నాకేమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీకు సింటాక్ ఎర్రర్ అర్థం అవ్వాలన్నమాట. ఏమనుంది ఒకసారి సింటాక్ ఎర్రర్ నాకు ఇక్కడ కనపడతలేదు. ఏమనుంది సింటాక్ ఎర్రర్ వచ్చింది, ఎక్స్ప్రెషన్ కెనాట్ బి. వన్ సెకండ్. ఓకే, ఇక్కడ ఏమని వచ్చిందంటే నేనేం పెట్టానంటే ఈ రెండు వాల్యూస్ని కంపేర్ చేయాలంటే ఇక్కడ నేను ఏం పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాలి. కానీ నేను అక్కడ ఏం పెట్టాను ఈక్వల్ టు అని పెట్టాను. ఈక్వల్ టు పెట్టానంటే దాని మీనింగ్ ఏంటిది అక్కడ నేనేం చేశానంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. అందుకని నాకేమొచ్చిందంటే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే నేను ఏం చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టినప్పుడు మాత్రమే ఆపరేషన్ అనేది కరెక్టా రాంగ్ అనేది చెప్పగలను. ఇప్పుడు నేనేం చేశాను రిలేషనల్ ఆపరేటర్లో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. ఇప్పుడు నేను క్వైరీని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే నాకు కరెక్ట్ ట్రూ అని వచ్చేసింది. అంటే రెండు స్ట్రింగ్స్ని కూడా మనం కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్ వాడవచ్చు అనమాట. అలా వాడేటప్పుడు నేను తీసుకున్న లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్, రైట్ సైడ్ తీసుకున్న స్ట్రింగ్ రెండు కూడా సమానంగా ఉన్నాయి అంటే ఈక్వల్గా ఉన్నాయి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అనే రిలేషనల్ ఆపరేటర్తో కంపేర్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏముందంటే ఇదే మరొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే మరొక స్ట్రింగ్ తీసుకున్నాను, సిబిఏ నాట్ ఈక్వల్స్ టు ఏబిసి అని రాశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? జాగ్రత్త చూడు, సిబిఏ అన్నాను, ఏబిసి అన్నా సిబిఏ అన్నా ఏం రావచ్చు? ఎనీబడి కెన్ గెస్. సిబిఏ అంటే సిబిఏ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దాన్ని ఏబిసి అని మరొక స్ట్రింగ్తో కంపేర్ చేశాను. దీనిలో ఉన్న టెక్స్ట్ దానిలో ఉన్న టెక్స్ట్ రెండు సమానం కాదు అనేసి నేనేం చేశానంటే ఒక రిలేషనల్ ఆపరేటర్ పెట్టాను. అలా పెట్టానుకో దాని ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న కంటెంట్, రైట్ సైడ్ తీసుకున్న స్ట్రింగ్ రెండు కూడా సమానం కాదు అని నేను ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాను. ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టో కాదో చెక్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే ట్రూ అని వచ్చింది. అంటే నేను తీసుకున్న లెఫ్ట్ ఆపరేటర్, రైట్ ఆపరేటర్ స్ట్రింగ్స్ రెండు సమానం కాదు అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే సమానము అనుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టి చూస్తాం. అదే ఆ రెండు సమానం కాదు అని చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టేసేసి మనం ఏం చేయొచ్చు అంటే చెక్ చేసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ని కూడా కంపేర్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే స్ట్రింగ్స్ని కంపేర్ చేయడం కూడా మీ అందరికి అర్థమైందా? అంటే మీ అందరికి ఏమర్థమైపోయింది? ఇప్పుడు ఏమర్థమైపోయింది? మనం దేనినైనా సరే కంపేర్ చేసుకోవచ్చు అనమాట రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో. అది ఫ్లోట్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ అవ్వచ్చు, ఇంకోటి వేరేది ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు.
ఇలా మన దగ్గర ఉన్న ఏ డేటా టైప్లో ఉన్న ఒక వాల్యూని మరొక వాల్యూతో కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అదే మనం పైథాన్లో ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మనం రిలేషనల్ ఆపరేటర్స్ని కంపేర్ చేసిన వాటిని కనుక పెట్టి చూసామనుకో మనకి అవుట్పుట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం పెట్టిన ఆపరేషన్ అనేది కరెక్టా కాదనేది చెక్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఇలా ప్రోగ్రాంలో ప్రింట్ ఆఫ్ అని పెట్టి దాని మధ్యలో పెట్టడం ద్వారా అచీవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట పైథాన్లో. అలానే మరొక యూస్ కేసు తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే ప్రింట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను ఏబీసీ అని, ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను ఏబీసీ అని తీసుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావచ్చు? నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఏబిసి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, మరొక స్ట్రింగ్ ఏం తీసుకున్నానంటే ఫాల్స్ సార్. ఏబిసి అని తీసుకున్నాను. ఈ 2 స్ట్రింగ్లు తీసేసుకొని కంపేర్ చేశాను అనమాట. కంపేర్ చేశాను, మధ్యలో ఏం పెట్టాను? ఏ ఆపరేటర్ పెట్టాను? ఆ రెండింటి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను. 2 సమానమా అని పెట్టాను. అని పెడితే అప్పుడు నాకేమని వస్తుంది? ఏమని వస్తుంది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే నేను తీసుకున్న స్ట్రింగ్స్లో కనుక చూసారనుకో ఫస్ట్ తీసుకున్న లెఫ్ట్ సైడ్ ఉన్న కంటెంట్, రైట్ సైడ్ ఉన్న కంటెంట్ మీనింగ్ ఒకటే అవ్వచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ తీసుకున్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ తీసుకున్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ రెండు కూడా సమానంగా లేవు. అందుకని సమానంగా లేనప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కనుక పెట్టామనుకో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ఫాల్స్ అనే అవుట్పుట్ రావడం అనేది గమనించవచ్చు అనమాట. అంటే మనం ఏం చేసామంటే స్ట్రింగ్స్లో కంపేర్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎక్స్ రాస్తే అది క్యాపిటల్ ఎక్స్గానే తీసుకుంటుంది, స్మాల్ ఎక్స్ రాస్తే స్మాల్ ఎక్స్గానే తీసుకుంటుంది అనమాట పైథాన్. అందువల్ల మనకి ఏమర్థమైందంటే మనం రాసిన ఆపరేటర్స్ రెండు కూడా డిఫరెంట్ అనేసి కంప్యూటర్ అనేది అర్థం చేసుకుని అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఫాల్స్ అనే స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే కంపారిజన్ ఆపరేటర్స్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా అనేది మనం చేస్తాం. సెషన్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చింది, కాస్త కన్ఫ్యూజ్ ఉంది. వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి పెయింట్ తీసేసుకొని ఇప్పుడు దాకా చెప్పుకున్న కంటెంట్ మొత్తాన్ని ఒక్కసారి అర్థం చేసేసుకొని తర్వాత ఫర్దర్ రోజు సెషన్లో మీ అందరికి ఏం చెప్పానంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏమని చెప్పానంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి అనమాట. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చూస్తున్నాం అనమాట. ఏంటిదంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల నేనేం చేశానంటే కనీసం రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాను. అంటే ఒక వాల్యూ తీసుకున్నాను అంటే వాల్యూ అనుకుంటున్నాను, వాల్యూ. అలానే మరొక వాల్యూ ఉంది అంటే ఒక వాల్యూని మరొక వాల్యూని కంపేర్ చేయడానికి, అంటే ఈ రెండింటిని నేనేం చేయాలంటే కంపేర్ చేయడానికి నేనేం చేస్తానంటే ఒకదాన్ని యూజ్ చేస్తాను అనమాట, ఈ రెండింటిని కలపడానికి. అప్పుడు నేనేం చేస్తానంటే రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో ఒక వాల్యూని మరొక వాల్యూని ఏం చేస్తామంటే కంపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే మా వసంత అనే అమ్మాయి హరివందన్ అనే అమ్మాయి ఇద్దరు ఒకే హైటా కాదని కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేయాలనుకో ఇద్దరు ఒకటే హైట్ సార్ అన్ననుకో ఒక ఆపరేటర్తో పిలుస్తాం అనమాట ప్రోగ్రాంలో. ఇద్దరు కాదనుకో ఒక దాంతో పిలుస్తాం. ఇద్దరు ఒకరికంటే ఒకరు తక్కువగా ఉన్నారు సార్, ఒకళ్ళు ఎక్కువగా ఉన్నారు సార్, ఒకళ్ళు ఈక్వల్గా ఉండొచ్చు లేకపోతే తక్కువగా ఉండొచ్చు సార్ అని బోల్డ్ అని ఎక్స్ప్రెషన్ చెబుతాం కదా. అలా ఒక వాల్యూని మరొక వాల్యూని ఒక ప్రోగ్రామ్ లోపల ఒక వాల్యూని మరొక వాల్యూతో కంపేర్ చేయడానికి, అంటే మనం ఒక పైథాన్ ప్రోగ్రాంలో ఒక వాల్యూని మరొక వాల్యూతో కంపేర్ అనేది చేయడానికి ఏం చేస్తామంటే రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కంపేర్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో వేటిని యూజ్ చేస్తామంటే మనం తెలుసుకున్నాం అనమాట. ఏమని చేస్తామంటే ఈక్వల్ టు అనేది చెప్పాలి అంటే డబల్ ఈక్వల్ టు అనే సింబల్ అనేది ఇవ్వడం ద్వారా మనం చెప్తాం అనమాట. ఆ రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ సింబల్తో చెప్తాం. ఆ రెండు వాల్యూస్ ఒకదానికి ఒకటి లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే రైట్ సైడ్ నెంబర్ అనేది ఏమవ్వాలి అంటే లెస్ దాన్ అనేది చెప్పాను అనుకో దాని మీనింగ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ నెంబర్ కంటే రైట్ సైడ్ నెంబర్ అనేది పెద్దది అనేది చెప్పడానికి ఏం చేస్తామంటే లెస్ దాన్ సింబల్ చెప్తాం. అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు చెప్తాము, లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ రైట్ సైడ్ నెంబర్ కంటే ఏమని చెప్తాం చిన్నది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ సింబల్ చెప్తాం. అలానే మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ అనే సింబల్తో కూడా కంపేర్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబర్ కంటే పెద్దది అని చెప్పడానికి గ్రేటర్ దాన్ అనే రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం.
కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడతాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ రైట్ సైడ్ తీసుకున్న నెంబర్ రెండు సమం అవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ నెంబర్ అనేది రైట్ సైడ్ నెంబర్ కంటే పెద్దది అవ్వచ్చు అనే పర్పస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ 6 రకాల రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో కంపేర్ చేయడం అనేది చేస్తాం. ఆ వాల్యూ అనేది ఇంటీజర్ అయినా సరే రిలేషనల్ ఆపరేటర్ సేమే వాడతాం. ఆ వాల్యూస్ స్ట్రింగ్ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఈ సింబల్స్తోనే మనం ఏం చేస్తామంటే కంపేర్ చేయడం అనేది చేస్తాం అనమాట. అదే మనం తీసుకున్న వాల్యూస్ అనేది ఫ్లోట్ అయినా సరే ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఏం చేస్తామంటే మన ఎక్స్ప్రెషన్ని చెక్ చేసుకోవడం అనేది చేస్తాం. అలా చెక్ చేసుకునేటప్పుడు ప్రోగ్రాంలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నాయనుకో ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా పోవడానికి పైథాన్లో ఏం చేస్తామంటే మనము ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ కాడ ఏదైతే సింబల్ పెట్టామో ఆ సింబల్ పెట్టి చూసేసామనుకో అప్పుడు మనం పెట్టిన ఆపరేషన్ అనేది కరెక్ట్ అయితేనేమో ట్రూ అని అవుట్పుట్ అనేది వస్తుంది. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ అనేది తప్పు అనుకో ఫాల్స్ అనే ఆపరేషన్ అనేది వస్తుంది. వాటిని సెర్చ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని ఈజీగా సాల్వ్ అనేది చేయడం అనేది చేస్తాం అనమాట. అలానే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయిని ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. అదేంటిదంటే M1 అనే ఒక సబ్జెక్ట్ ఉంది, M1 అనే ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట బీటెక్లో. ఆ అమ్మాయినను మా హరివందన్ అనే అమ్మాయికి తీసుకున్నాను అనమాట. హరివందన్ అనే అమ్మాయినను మా వసంత అనే అమ్మాయిని ఏం చేశానంటే ఇద్దరిని తీసుకున్నాను అనమాట. వాళ్ళిద్దరికి మార్క్స్ ఎంత వచ్చినాయి అంటే వాళ్ళందరికీ ఎంత వచ్చినాయంటే హరివందన్ అనే అమ్మాయికి ఎంత వచ్చినాయి అంటే M1లో ఒక 65 వచ్చేసినాయి అనమాట. మా వసంత అనే అమ్మాయికి ఎన్ని వచ్చినాయంటే 62 వచ్చేసినాయి అనమాట. వీళ్ళిద్దరిని కూడా నేనేం చేశానంటే ఎక్స్ప్రెషన్లో వీళ్ళిద్దరిని కూడా నేనేం చేశానంటే ఒక ఎక్స్ప్రెషన్లో కంపేర్ చేయాలి అనుకున్నాను. అంటే ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి, హరివందనాకి ఎక్కువ వచ్చినాయి వసంతకి తక్కువ వచ్చినాయి అనేసి నేను ప్రోగ్రాంలో చెప్పాలనుకున్నాను. అలా చెప్పాలనుకున్నప్పుడు 2 డిజిట్లు ఏ డిజిట్ పెద్దది ఏ డిజిట్ చిన్నది ఏ డిజిట్ ఈక్వల్గా ఉంది ఇలా 2 డిజిట్స్ని కంపేర్ చేసి కంప్యూటర్కి చెప్పాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో నేనేం చేస్తానంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తాను. అంటే M1 అనే సబ్జెక్ట్లో ఇద్దరికి మార్క్స్ వచ్చినాయి. ఆ వచ్చిన మార్క్స్ రెండు కూడా సమానంగా వచ్చినాయా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చినాయి అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి అనేది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఏం చేస్తామంటే కంపేర్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే హరివందన్ అనే అమ్మాయి వసంత అనే అమ్మాయి మార్కులు తీసుకున్నాను అనమాట ఒక ప్రోగ్రాంలో. ఎంత తీసుకున్నా అంటే 65, 62. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఏ ఆపరేటర్ని పెట్టడం ద్వారా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆపరేటర్ అనేది యూజ్ చేద్దాం. ఏ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది ఇది ఏ వసంత చెప్పగలవా? నా దగ్గర 2 డిజిట్స్ ఉన్నాయన్నమాట 65, 62. ఆ రెండింటిని కంపేర్ చేయాలి. ఆ రెండింటిని కంపేర్ చేయాలంటే ఏ ఆపరేషన్ పెట్టినప్పుడు మాత్రమే నా ఆపరేషన్ అనేది ట్రూ అవుతుంది, ఏ ఆపరేషన్ పెట్టినప్పుడు ఫాల్స్. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అనేది పెట్టినప్పుడు మాత్రమే నాకేమవుతుంది అంటే స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. రిమైనింగ్ అన్ని కండిషన్లో ఉన్నప్పుడు ఫాల్స్ అవుతుంది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే అవన్నీ తెలుసుకోవడానికి పైథాన్ అంటే ఈజీ అని చెప్పాను కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ ఆధారంగా ఆ రెండింటిని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తాం అనమాట. అలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇలా రిలేషనల్ ఆపరేటర్స్తో ఏం చేస్తామంటే 2 నెంబర్ని కంపేర్ చేసి చెప్తా ఉంటాం అనమాట. ఓకేనా. అలానే స్ట్రింగ్స్ తీసుకున్నాం. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్న స్ట్రింగ్ రైట్ సైడ్ తీసుకున్న స్ట్రింగ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా నాట్ ఈక్వల్గా ఉన్నాయా చిన్నదా పెద్దదా అనేది చెప్పడానికి కూడా ఏం చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్ కొంచెం అర్థమైనట్టే ఉన్నాయి అనమాట. అలానే నా దగ్గర ఇప్పుడు ఏముందంటే నాకు ఈరోజు సెషన్లో ఒక టాస్క్ అనేది వచ్చిందనమాట. అంటే కోడ్ వాక్ త్రూ అనేది చూద్దాం. ఏమని వచ్చిందంటే రైట్ ఏ ప్రోగ్రామ్ అంటే నాకు ఒక టాస్క్ వచ్చిందన్నమాట. ఏమని వచ్చింది అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ ఆర్ సేమ్. అంటే నాకేం చేశానంటే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఏం చేశానంటే ఇన్పుట్ అనే బాక్స్లో యాపిల్ అనే ఒక స్ట్రింగ్ అప్లికేషన్ అని మరొక స్ట్రింగ్ ఉంది. ఈ రెండింటిలో ఉన్న ఫస్ట్ 3 లెటర్స్ అంటే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఉన్న ఫస్ట్ 3 లెటర్స్ కలిగిన క్యారెక్టర్స్ ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ 3 లెటర్స్ ఉన్న స్ట్రింగ్స్ అనేవి ఏమున్నాయి అంటే సేమ్గా ఉన్నాయి అంటే ట్రూ కరెక్ట్గా ఉన్నాయి అని నాకు అవుట్పుట్ రావాలి.
అలా రావాలి అంటే మనం ప్రోగ్రామ్ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది చెప్పండి అని అడిగాడు అనమాట. ఓకే, ఇది నా యొక్క ప్రోగ్రామ్ అనమాట. అంటే యాపిల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, అప్లికేషన్ అనే మరొక స్ట్రింగ్ తీసుకున్నాను. వాటిల్లో ఉన్న మొదటి 3 పదాలను సమానంగానే ఉన్నాయి అని చెప్పాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఫస్ట్ క్వైరీ అనమాట. అలానే మరొక క్వైరీ చూద్దాం. మరొక క్వైరీ ఏంటిది అంటే, నాకు బనానా అనే ఒక స్ట్రింగు, బాల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. వీటిల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో మొదటి 3 పదాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పదాలు కూడా సమానంగా ఉన్నాయి లేదా సమానంగా లేవు అని చెప్పాలంటే, సమానంగా లేవు కాబట్టి ఫాల్స్ అని చెప్పాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది సెకండ్ క్వైరీ అనమాట. అలానే మరొకటి ఉందన్నమాట. ఏంటిదంటే మరొక క్వైరీ ఏంటంటే కెమెరా అని ఒక స్ట్రింగు, క్యామెల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. వాటిల్లో ఉన్న మొదటి 3 పదాలని కంపేర్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఉన్న మొదటి 3 పదాలు ట్రూ కరెక్ట్గానే ఉన్నాయి అనేది నేను చెప్పాలి అంటే కంప్యూటర్కి ఎలా ప్రోగ్రామ్ అనేది రాస్తాను అనేది ఈరోజు నాకు కావాల్సిన క్వైరీ అనమాట. వీటిని రాయాలంటే మనం ఏ టైప్ ఆఫ్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాటిలో ఏ టైప్ ఆఫ్ ద వర్డ్స్ని యూజ్ చేసేసి ఈ ప్రోగ్రామ్ రాయగలం. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఇలానే ఉంటాయి అనమాట. ఇన్పుట్ ఇస్తాడు, అవుట్పుట్ ఇచ్చేస్తాడు, దాని ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయమంటారు అనమాట. అలా డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తాము అనేది మనం నేర్చుకున్నాం. ఈ క్వైరీస్లో దేనికైనా సరే ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా? ఒక్కసారి మనం ఏం చేద్దామంటే నేర్చుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, నాకేంటిది నా దగ్గర ఉన్న ఏమేమి కావాలి, ఫస్ట్ కెమెరా క్యామెల్ తీసుకున్నాం. కెమెరా క్యామెల్ తీసేసుకుంటే ఫస్ట్ స్ట్రింగ్ అనమాట. అది ఎక్కడ ఉంది? ఇన్పుట్ బాక్స్లో ఉంది. ఇన్పుట్ బాక్స్లో ఉందంటే ప్రోగ్రామ్ మనం ఏం చేస్తాము నేనేం చేస్తానంటే FIRST ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్, నేను తీసుకుంది ఫస్ట్ స్ట్రింగ్ కదా, ఫస్ట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తానంటే ఇన్పుట్లో మనం తీసుకున్నాం అనుకోప్పుడు మనం ఏం రాయాలి ప్రోగ్రాంలో ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాలన్నమాట. అంటే దట్ మీన్స్ నాకు అవన్నీ తెలియదు ఇక్కడ రాసుకున్నాం. ఏమని రాద్దామంటే ఫస్ట్ ఏంటి నేను రాసింది క్యామెల్ కదా, క్యామెల్ అని రాస్తాను. కెమెరా మొదటిది ఏమిటంటే క్యామెల్ అనుకున్నాను, రెండోది ఏమనుకున్నాను అంటే కెమెరా అని రాసుకున్నాను. ఈ రెండిట్లో ఏం చేశానంటే ఈ రెండిట్లో ఉన్న మొదటి 3 పదాలు సమానంగా ఉన్నాయి అనేసి నేను కంప్యూటర్కి చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తామనేది చెప్తున్నాను అనమాట. నేనేం చేశానంటే ఇన్పుట్ అనే బాక్స్లో మొదటి తీసుకున్నాను. ఈ వాల్యూని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్లో తీసుకుందామంటే ఎలా చెప్తాము? ఒక వేరియబుల్ లోపల ఇన్పుట్లో తీసుకున్నంటే ఈ వాల్యూనే ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేసాము అని కంప్యూటర్కి చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఏం చేస్తాం? ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ పక్కన ఏం చేస్తాం? ఇన్పుట్ ఆఫ్ అని పెట్టామనుకో, మనం ఇన్పుట్ ఆఫ్ అని ఏదైతే తీసుకున్నాం మొదటి లైన్లో ఏదైతే వాల్యూ తీసుకున్నాం ఇన్పుట్ అనే బాక్స్లో, ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫస్ట్ వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. నేను ఫస్ట్ వేరియబుల్ ఏం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఫస్ట్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేమైంది? మొదట తీసుకున్న స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ లోపల ఏమవుతుంది? క్యామెల్ అనే ఒక టెక్స్ట్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయిందో లేదో చూడాలి అంటే అప్పుడు మనం ఎలా చేస్తాము? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఫస్ట్ స్ట్రింగ్ అని చెప్పాను అనమాట. ఫస్ట్ స్ట్రింగ్ ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? ఓకే, మా సార్ ఏం చేశాడంటే ఫస్ట్ స్ట్రింగ్ అనే వేరియబుల్ లోపల ఏం చేశాడంటే క్యామెల్ అనే టెక్స్ట్ని తీసుకున్నాడని అర్థమైపోయింది. అలా నేను ఏం చేస్తున్నానంటే రెండో వేరియబుల్ లోపల కెమెరా అనే వాల్యూని తీసుకున్నాం. అలా తీసుకోవాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చూద్దాం. అప్పుడు నేనేం చేశానంటే రెండో స్ట్రింగ్లో కెమెరా తీసుకుంటున్నాను కాబట్టి దానికి ఏం చేశానంటే వేరియబుల్ ఒక నేమ్ పెట్టుకున్నాను అనమాట. అది ఏమంటే సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని తీసుకున్నాను అనమాట. సెకండ్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు పెట్టి నేనేం చేశానంటే యూజర్ ఇంటర్ఫేస్లో రాశాను కాబట్టి దాంట్లో వాల్యూ తీసుకోవాలంటే నేనేం చేస్తానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టినప్పుడు మాత్రమే ఆ వాల్యూ వచ్చి దీంట్లో స్టోరేజ్ అవుతుంది. అంటే నేను రెండో స్ట్రింగ్లో తీసుకున్న వాల్యూ కెమెరానా కాదని చెక్ చేసుకోవాలంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తాననేది చూద్దాం. అప్పుడు నేనేం చేశానంటే
ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఫస్ట్ తీసేసి నేనేం చేశానంటే సెకండ్ అని పెట్టాను. సెకండ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే సెకండ్ స్ట్రింగ్లో నేను తీసుకున్న వాల్యూ ఏంటిదంటే కెమెరా అనేది నాకు అర్థమైపోయింది అనమాట. అంటే నేను ప్రోగ్రామ్ రాసినప్పుడు నా ప్రోగ్రాంలో నేనేం చేశానంటే ఫస్ట్ వేరియబుల్ లోపల క్యామెలే తీసుకున్నానా లేదో అంటే ఎలా చెక్ చేయాలో మీ అందరికి అర్థమైపోయింది. సెకండ్ వేరియబుల్ లోపల కెమెరా అనేది తీసుకున్నానని చెప్పాలి అని దానికి నేనేం చేశాను ఒక వేరియబుల్ రాసేసి దాంట్లో ఇలా పెట్టడం ద్వారా ఏమైందంటే సెకండ్ వేరియబుల్ లోపల కెమెరా అనేది తీసుకున్నానని మీ అందరికి అర్థమైపోయింది. ఓకే దా ఇప్పుడు నాకు తర్వాతది కావాలి. తర్వాత ఏం కావాలి? మొదటి మూడు క్యారెక్టర్స్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అంటే ఏదైనా ఇప్పుడు మనం తీసుకున్న ఏంటిది కెమెరా క్యామెల్ అనే స్ట్రింగ్సే కదా. మనం తీసుకున్న స్ట్రింగ్స్లో కొద్దిపాటి ఆఫ్ భాగాన్ని మాత్రమే చెక్ చేయాలి అంటే ఏ పాయింట్ ద్వారా మనం చెక్ చేస్తాం? ఎవరికైనా సార్ తెలుసా? ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్ లో నాకు కొంత భాగం మాత్రమే పొజిషన్ అనేది తెలుసుకోవాలనుకున్నాం. ఆ పార్ట్ ని మాత్రమే తెచ్చుకోవాలంటే దాన్ని ఏ పేరుతో పిలుస్తాం మనం ప్రోగ్రామింగ్ లో? పొజిషన్. నానా చెప్పాలి కదా. హాయ్ రవి అనే దాంట్లో నాకు ఓన్లీ రవి అనే భాగం మాత్రమే కావాలి అనుకున్నాను ఒక స్ట్రింగ్ లో. అది తెచ్చుకోవాలంటే ఏం చేశాను? ఇండెక్స్ సార్. స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేశాను కదా. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను తీసుకున్న వాటిలో ఏమున్నాయంటే కెమెరా అనే దానిలో మొదటి 3 పదాలు మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. ఆ మొదటి 3 అంటే క్యామెల్ అనే పేరు లోపల నాకు మొత్తం వద్దు, మొదటి 3 పదాలు మాత్రమే కావాలి అనుకున్నాం. మొదటి 3 పదాలు మాత్రమే మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాంట్లోని 3 పదాలను మాత్రమే తెచ్చుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఏం రాస్తాం? మొదటి స్ట్రింగ్ కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ స్ట్రింగ్ అని పెట్టేసి మనకు కావాల్సిన భాగాలు మాత్రమే కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో నీకు ఎన్ని పదాలు కావాలి? మొదటి 3 కావాలి కాబట్టి ఇండెక్స్. అంటే మనం ఏం చేస్తున్నాము? స్లైసింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తాము? మొదటి పదం పెట్టేసి 0 ఇండెక్స్ నుండి ఎన్నో పదం దాకా కావాలి? 3 పదాలే కావాలంటే ఏం చేస్తాము? 0, 1, 2, 3. అంటే ఇప్పుడు నాకు క్యామెల్ ఉంది. 4 ఎన్నిసార్లు చెప్పినా తప్పు చెప్పకూడదు. క్యామెల్ అని ఉంది. క్యామెల్లో నాకు 3 పదాలే తెచ్చుకోవాలనుకున్నాం. స్లైసింగ్ చేయాలంటే నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0, 1, 2, 3, 4 అనుకున్నాను నెంబర్. అప్పుడు నాకు మొదటి 3 పదాలే కావాలనుకో మనం ఏం చేయాలి? స్లైసింగ్ చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ లో ఏమేమి నెంబర్స్ తీసుకోవాలి? స్టార్ట్ ఇండెక్స్ ఎంత తీసుకోవాలి? 0 నుండి. ఎండ్ ఇండెక్స్ అనేది ఎంత తీసుకోవాలి? 2 అని పెట్టి అనుకో. దాని మీనింగ్ ఏంది? లాస్ట్ ఇండెక్స్ కాకుండా దాని ముందర ఉన్న నెంబర్ సెలెక్ట్ చేస్తే నాకేం కావాలి? ఎం అనే వర్డ్ దాకా కావాలి. అప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టాలి? 3 అనేది పెట్టాను అనుకో. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 3 ముందులో ఉన్న లెటర్ అంతా 2. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? CAM అనే వర్డ్స్ బట్టి ఏమవుతుందంటే సెలెక్ట్ అయ్యి ఆ భాగం మాత్రం మనకి ఏమవుతుందంటే ఆ ఎంటైర్ ద స్ట్రింగ్ లో నుండి బయటకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తాం? కంప్యూటర్లో స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడతామని చెప్పుకున్నామా లేదా? అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే నాకు క్యామెల్ అనే పదంలోని మొదటి 3 పదాలే కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాను. అలానే నేనేం చేశానంటే రెండో ప్రోగ్రామ్ కూడా ఉంది కదా, రెండో వేరియబుల్. ఆ వేరియబుల్లో కూడా నాకేం కావాలనుకున్నా అంటే మొదటి 3 పదాలే కావాలి అనుకున్నా. అప్పుడు నేనేం చేశాను? స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేనేం చేశానంటే 0:3 అని పెట్టుకున్నాను. అప్పుడు ఏమైంది? దాంట్లో కూడా 3 పదాలే వచ్చేసినాయి. ఆ 3 పదాలని ఏం చేశానంటే వేరొక స్ట్రింగ్లో స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. అంటే ఆ వర్డ్స్ ఏవైతే వచ్చినాయో నేనేం చేశానంటే ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న మొదటి 3 పదాలే కావాలనేసి నేను ప్రోగ్రామ్ రాశాను. ఆ ప్రోగ్రామ్ నేనేం చేశానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. దానికోసం నేనేం చేశానంటే ఫస్ట్ స్ట్రింగ్ _పార్ట్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏం చేశాను? ఫస్ట్ స్ట్రింగ్ _పార్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే మొదటి 3 పదాలు కలిగిన ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న 3 పదాలు మాత్రమే ఉండేటట్లు స్టోర్ చేసుకున్నాను అనమాట. అలానే తర్వాత నేనేం చేశాను? మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఏం వేరియబుల్ తీసుకున్నా అంటే సెకండ్ స్ట్రింగ్ _పార్ట్ అని మరొక వేరియబుల్ తీసేసుకొని దాంట్లో నేనేం చేశానంటే రెండవ స్ట్రింగ్ లో ఉన్న సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న 3 పదాలను మాత్రమే నేనేం చేశానంటే ఉండేటట్లు తీసుకున్నాను అనమాట.
అంటే దీని మీనింగ్ కనుక మీకు అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? ఓకేనా. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా, మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఏం వేరియబుల్ తీసుకున్నా అంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్లో నేనేం చేశాను అంటే ఈ 2 వేరియబుల్లో ఉన్న కామన్ పదాలను మాత్రమే మనం ఏం చేస్తాం, 3 పదాలు మాత్రమే సమానంగా ఉన్నాయని చెప్పాలనుకున్నాం కదా. అప్పుడు ఏం చేశాను, ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న 3 పార్ట్లు అవి ఏమవ్వాలని చెప్పాను, ఈక్వల్ Equal. అవ్వాలి లేదా చెప్పాలి అంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈక్వల్స్ టు అని పెట్టేసేసి నేను తర్వాత ఏం చేశాను, సెకండ్ స్ట్రింగ్. సెకండ్ స్ట్రింగ్ పార్ట్లో ఉన్న 3 పదాలు సమానమా కాదని చెప్పేసి అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ అని రాసేసి దాంట్లో నేను ఏం చేశానంటే రిజల్ట్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నాకేమైందో చూడు, నా అవుట్పుట్ అనేది ట్రూ. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే దాంట్లో ఉన్న మొదటి 3 పదాలు మాత్రమే నాకు రావడం అనేది వచ్చేసింది. అదేంటి అంటే సిఏఎం అనే మొదటి 3 పదాలు మాత్రమే ఏమున్నాయి అంటే సమానంగా ఉన్నాయని నాకు అర్థమైపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? అలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న 3 పదాలను మాత్రమే చెక్ చేయాలంటే ఇలా చెక్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా పెద్దగా ఎవరు ఫీల్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఇదే సెషన్స్ని రోజు రిపీట్ చేస్తారు కాబట్టి ప్రతిరోజు రిపీట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవడం అనేది ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట. అందుకని ఎవరు కూడా కొత్తగా ఫీల్ అవ్వద్దు అనమాట. ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై.